అందరికీ హాయ్ అండి. ఇవాళ పన్నీర్ టిక్కా ప్రిపేర్ చేశాను. రెస్టారెంట్లో పన్నీర్ టిక్కా తింటుంటాం కదా, సేమ్ అదే టేస్ట్ మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకోవాలి. పెరుగు కొంచెం గట్టిగా ఉండే పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా. చాట్ మసాలా ఎక్కువ వేసుకోకండి, 1/2 టీ స్పూన్ సరిపోతుంది. సాల్ట్ నేను ఇక్కడ 1/2 స్పూన్ వేస్తున్నాను, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 1 స్పూన్ శనగపిండి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఎక్కువ వేడి అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి నీట్గా అంతా కలిసేలా ఒకసారి కలపాలి. చూడండి, ఇలా నీట్గా కలిపిన తర్వాత ఉల్లిపాయలు తీసుకొని ఇలా రేకులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా సేమ్ అలాగే రేకులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నాను. మనం పన్నీర్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ సరిపోతుంది, మరీ లావుగా కట్ చేసుకుంటే బాగా ఫ్రై అవ్వదు. ఇప్పుడు వీటన్నిటిని మసాలాలు మొత్తం కలిసేలా ఒకసారి నీట్గా కలపాలి. ఇలా మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ లోపల మనం గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం పుదీనా తీసుకున్నాము, కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుందాం. పెరుగు నా దగ్గర కొంచెం గట్టి పెరుగు లేదు, మీ దగ్గర గట్టి పెరుగు ఉంటే వేసుకోండి. 1/2 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి, కొంచెం అల్లం వేసుకోండి. అస్సలు వాటర్ యాడ్ చేయకుండా వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ టిక్కా ప్రిపేర్ చేసుకుందాము. ఈ పన్నీర్ టిక్కా స్టిక్స్ మనకి అమెజాన్లో ఉంటాయి, సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఇప్పుడు పన్నీర్ స్టిక్ తీసుకొని ఇలా నీట్గా కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసుకొని ఇలా నీట్గా మొత్తం గుచ్చుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్టిక్స్ లేకపోతే మామూలుగానే నాన్ స్టిక్ ప్యాన్ మీద పెట్టేసుకొని అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్నవి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఐరన్ ప్యాన్ కానీ తీసుకొని కొంచెం బటర్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టిక్ని ప్యాన్ మీద పెట్టేసుకొని కాల్చుకోవాలి. స్టిక్ను ఒకే వైపు కాకుండా ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా కాలేటట్టు కాల్చుకోవాలి. చూడండి, మాడిపోకుండా ఇలా నీట్గా అన్ని వైపులా కాలేలాగా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కా రెడీ. పిల్లలకి పన్నీరు, పాలు, పెరుగు హెల్త్కి చాలా మంచిది. ఒకవేళ మీరు పన్నీర్ టిక్కా చేయలేకపోయినా కర్రీ అయినా చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.